హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను బిహెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తుంది సింఫనీ కూలర్ అండి. ఇది సైక్లోన్ 12. దీన్ని నేను నిన్న స్క్రాప్ లో తీసుకొచ్చానండి. దీన్నైతే బాగు చేశాను. నిన్నంతా పట్టింది నాకు. ఆ వీడియో అయితే నేను చేయలేకపోయాను. ఇదిగోనండి, మొత్తం బాగు చేసి ఈ ఫ్యాన్ రిపేర్ ఉంది, అలాగే కింద వాటర్ పంప్ కూడా రిపేర్ ఉందండి. అవైతే కంప్లీట్ చేసేసి దీన్ని అయితే పూర్తిగా తయారు చేశాను. ఒకసారి ఆన్ చేస్తాను, చూడండి ఎలా ఆన్ అవుతుందో. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్యాన్ తిరుగుతుంది, అలాగే వాటర్ పంప్ కూడా పనిచేస్తుందండి. అయితే దీనికి స్టాండ్ రాలేదు. ఈ రోజు మనం దీని స్టాండ్ అయితే తయారు చేద్దామండి. ఇది 54.5, ఇది 44. ఇలా ఫ్రేమ్ తయారైన తర్వాత ఇలా హైట్లు మనకు కావలసిన హైట్లో లెగ్గలు కట్ చేసుకోవడమేనండి. ఈ లెగ్గలు కూడా కట్ చేసేద్దాం. ఈ యాంగిల్ గ్రైండర్ తో కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చూశారు కదా, ఇవి మనం ఎదురు కట్ చేస్తే విరిగిపోయి కళ్ళల్లో కూడా గుచ్చుకునే అవకాశం ఉందండి. కళ్ళు పోయే అవకాశం ఉంది. లేకపోతే చర్మం మన ఎముకల వరకు కట్ అయిపోయిందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా వెల్డింగ్ పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది జెన్యూన్ వీడియో, ఎక్కడో షూట్ చేసి మీకు నేను పెట్టడం లేదండి. ఇదిగో, ఇది మన హౌసే. ఇది మన పైన రేకుల షెడ్డు. ఇగో ఇక్కడ చూడండి, ఇదిగోండి మన ప్రొజెక్టర్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి, స్క్రీన్ కనబడుతుంది. ఇదైతే ట్రూ అండి, ఇది జెన్యూన్. కరెక్ట్గా చూడండి. ఎవరితో చేయించో నేను పెట్టడం లేదు, నేనే సొంతంగా తయారు చేస్తున్నాను. ఓకే, లెగ్స్ అండి ఇవి. ఈ లెగ్స్ కూడా వెల్డింగ్ పెట్టేసిన తర్వాత వీల్స్ ఏమన్నా దొరికితే చూద్దాం. వీల్స్ దొరికితే వీల్స్ కూడా పెట్టామంటే మనం దాన్ని చక్కగా మూవ్ చేసుకుంటా బాగుంటుందండి.
ఓకే, ఇప్పుడు దీనికి వీల్స్ పెడదామండి. వీల్స్ వెతుకుదాం, మన గోడౌన్లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇదిగోనండి, ఇక్కడైతే ఉన్నాయి. ఓకే, ఇవైతే పనికి వస్తాయండి. ఇప్పుడు మనకు పూర్తిగా స్టాండ్ అయితే తయారైపోయిందండి. మధ్యలో కూడా నేను సపోర్ట్గా యాంగులర్ బద్దలు పెట్టాను. అవి సపోర్ట్గానే కాకుండా మళ్ళా ఒక ర్యాక్ పెట్టుకోవడానికి కూడా పనికొస్తాయండి. ఇప్పుడైతే నేను దీనికి పెయింట్ వేస్తాను. పెయింట్ వేసిన తర్వాత అవుట్లుకింగ్ అయితే మీకు చూపిస్తాను. ఆ తర్వాత కూలర్ కూడా దీని మీద పెట్టి ఆన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోనండి, ఇక్కడ చూడండి, పెయింట్ వేసిన తర్వాత దీని అవుట్లుక్ అయితే ఇలా ఉందండి. దీని మీద ఇప్పుడు కూలర్ పెట్టి చూద్దాం. ఇదిగోనండి, ఇక్కడ చూడొచ్చు, కూలర్ పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. చాలా చక్కగా ఇది ఆ స్టాండ్లో సెట్ అయింది. కరెక్ట్ డైమెన్షన్స్తో అయితే మనం స్టూల్ తయారు చేయడం జరిగింది. చూశారు కదా, పనికిరాని వస్తువులు అనవసరంగా స్క్రాప్లో పడేయద్దండి. అవి కొనాలంటే 10,000 12,000 వరకు అవుతాయి. మనకు ఒక 1,000 రూపాయల లోపే ఇదైతే అయిపోయింది. స్క్రాప్లో నేను దాన్ని 700కి తీసుకున్నాను. స్టాండ్ మెటీరియల్స్ వచ్చేసి అవి కూడా స్క్రాప్లోనే తెచ్చానండి 300కి. ఇప్పుడు మనకు 1000 రూపాయల్లో మొత్తం వర్క్ అయితే అయిపోయి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మనం లెగ్స్ కూడా పెట్టాం కాబట్టి ఫ్రీగా ఎక్కడికి పడితే అక్కడ మూవ్ అవుతుంది. ఇలా చూడండి,
ఇలా ఎలా పడితే అలా మూవ్ చూశారు కదా, పర్ఫెక్ట్. ఓకే, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.